జిల్లాకి పేరు తీసుకొస్తాం ఓకే మై కేబీ రీడర్స్, ఈ రోజు అయితే ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే C7 గిఫ్ట్స్ ప్రజెంట్స్ వాళ్ళు అయితే ఇన్ఫ్లుయెన్సర్ సమ్మిట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం మనం అవార్డు తీసుకోబోతున్నాం. సో మనల్ని కూడా ఈ సమ్మిట్లో సెలెక్ట్ చేసారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై కేబీ రైడర్స్ అందరికీ. ఎందుకంటే మీ వాళ్ళే రీసెంట్గానే 5K ఫాలోవర్స్ కంప్లీట్ అయ్యారు. అదే హ్యాపీనెస్లో ఉన్నాం. C7 గిఫ్ట్స్ వాళ్ళ సమ్మిట్ కండక్ట్లో మనం కూడా సెలెక్ట్ అయినాం. సో డబల్ దమ్మాక ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇవాళ అయితే గోదావరిఖనిలో ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది. సో మనం పోతున్నాం. అయితే పోదామని బ్లాక్ ప్యాంథర్ అండ్ బ్లాక్ గెటప్ మొత్తం బ్లాక్ వేసుకొని అయితే వెళ్ళినాం. ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్ ఉన్నది. సో చూస్తే అర్థమవుతుంది కావచ్చు. అండ్ అదే బ్రో విత్ యువర్ ఎక్సైట్మెంట్? వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎవరికన్నా సరే ఫస్ట్ అవార్డు దానికి చాలా హ్యాపీ. ఒక కళాకారు చప్పట్లు ఎంత ఒక రైడర్గా ఒకరికి ఒక గిఫ్ట్ అనేది కానీ ఒక ప్రోత్సహింపు ప్రోత్సహింపు అది కూడా జరుగుతుందంటే అది మీ వల్ల. థ్యాంక్ యూ. ఈ సపోర్ట్ ఎల్లప్పుడు ఇలా ఉండాలి. మా ప్రేమ అభిమానం మీకు కూడా చూపెడుతూ మేము ఇలా ఎక్స్ప్లోర్ చేసి మీకు అందరిలో చూపెడుతూ ఉంటాం. ఇంత మంచి మాకు సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సేటు పిల్లర్ స్టార్ తరుణ్ బ్రో కూడా వస్తున్నాడు. సో ఇక నా కుమ్రం భీమ్ డిస్ట్రిక్ట్ లోని ఇన్ఫ్లుయెన్సర్ల హైయెస్ట్ ఫాలోవర్స్ నాకు తెలిసి ఆయనకే ఉంటారు. ఇంకొక యూట్యూబర్ బాయ్ అని ఉంటాడు, ఆయనకు ఇన్నకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ అతనంతా మాకు పరిచయం లేదు. అండ్ సేటు పిల్లర్ స్టార్ తరుణ్ బ్రో కూడా సెలెక్ట్ అయ్యాడు. సో తరుణ్ బ్రో అండ్ విజయ్ రైడర్ అండ్ నేను అండ్ అజయ్ బ్రో తార్ రక్స్లో పోతున్నాము. అంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సెలబ్రేషన్ అయితే. అండ్ అటు నుంచి తరుణ్ బ్రో వస్తున్నాడు. ఫాస్ట్గా వెళ్ళి అతన్ని పికప్ చేసుకొని అయితే వెళ్తాం. సో తరుణ్ బ్రో మీట్ అయిన తర్వాత ఇక వైబ్ అయితే మళ్ళీ ఇంకా హైయర్ ఉంటుంది. అంత ఫన్ అంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఓకే రైడర్స్, మొత్తం మీద అయితే ఫీలింగ్ ఎక్సైటింగ్ అండ్ వెరీ హ్యాపీ. ఓకే ఇక బయలుదేరదాం. ఆఫ్టర్ 27 minutes రీచ్ అయ్యాడు. అయితే తాండూర్ ఐబీ ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా? దానికి అవి అవతలు ఉన్నాడు. అదేంది కానీ అవతలు ఉన్నాడు. మొత్తం మీద ఇలా తరుణ్ బ్రో కూడా సబ్మిట్ చేస్తున్నాడు. ఇలా మొత్తం ఫైరే ఉంటది. సమ్మిట్ కి పోయే తోవల మా డాక్టర్ అమర్నాథ్ గాంధీ అయితే ఒకసారి కలిసి పోతాను. లడగోడానికి డిస్కషన్. అజయ్ బ్రో కూడా రావాలని చెప్పు బ్రో. సేటు పిల్ల స్టార్ తరుణ్ బ్రో అయితే మా తారాక్స్ నడుపుతా అంటున్నాడు. ఓకే ఓకే, ఫస్ట్ టైం అయినా నడుపుతావు బ్రో. పెద్ద లారీలు ఐచర్లే నడిపినావు. పెద్ద టిప్పర్లు నడిపిండు. మా కుమ్రం డిస్ట్రిక్ట్ లో ఇద్దరికి సమ్మిట్ కి అవార్డు సెలెక్షన్ చేసిర్రు. ఒకటి తరుణ్ బ్రో అండ్ నాకు ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. అండ్ అయితే తరుణ్ బ్రో ఇట్లాంటి అవార్డులు రివార్డులు ఎన్నో తీసుకున్నాడు, కానీ మరి ఇవాళ ఎక్సైట్మెంట్ ఉందా, ఎట్లుంది ఒకసారి అడుగుదాం బ్రో. కేబీ రైడర్ తో కలిసి వెళ్ళడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చాలా ఎంజాయ్ చేసి అయితే వెళ్తున్నాం. ఇలాంటి రోజు ఎప్పుడు రాలే అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. సో బ్రో ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నాడు. ఎందుకంటే మా కుమరం జిల్లాలోనే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న తోపు ఇన్ఫ్లుయెన్సర్ తరుణ్ బ్రో అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. సో అలాంటి తరుణ్ బ్రో తోటి కలిసి సమ్మిట్ పోయి అవార్డు తీసుకోబోతున్నా అంటే నాకైతే అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమొరీగా మిగిలిపోతుంది. అండ్ ఇది ట్రైలర్ మాత్రమే. పోయి ఇంకా అవార్డు తీసుకోవడం, అక్కడ రీల్స్ చేయడం, అక్కడ సెలబ్రేషన్స్ ఇంకా మస్తు మిగిలి ఉన్నది. సో నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ వల్ల మళ్ళీ కలుద్దాం. చింపుడు ఇవాళ మొత్తం చింపుడే ఉంటుంది, రప్పే ఉంటుంది. ఓకే రైడర్స్ మరి బాయ్. ఓకే మై కెమెరాస్, మొత్తం మీద అయితే గోదావరిఖనికి రీచ్ అయినాం. అయితే ముందైతే ఒక టీ బ్రేక్ తీసుకుందామని తీసుకెళ్ళి అయితే ఆగినాం. అయితే మేమందరం కాఫీ తాగుతే తరుణ్ బ్రో మాత్రం ఎంత హెల్త్ కాన్షియస్ అంటే గ్రీన్ టీ తాగుతున్నాడు. అయితే యాక్చువల్గా వాళ్ళ సెట్ బిల్ అలవాటు వేసిందట గ్రీన్ టీ. ఆయన ఎనర్జీకి సీక్రెట్ అదే అంటున్నాడు. సచిన్ కి బూస్ట్ అయితే తరుణ్ బ్రోకి గ్రీన్ టీ. సో ఈ బ్రో ఫోటోగ్రాఫర్ అండ్ విజయ్ రైడర్ మేమైతే కాఫీ తాగుతున్నాం. విజయ్ బ్రో బాదం మిల్క్ అండ్ అజయ్ బ్రో అండ్ నేను అండ్ రవి బ్రో ముగ్గురం అయితే కాఫీ తాగుతున్నాం. ఎందుకంటే బ్రెయిన్ ఇప్పుడు షార్ప్గా ఉండాలి. ఎందుకంటే సమ్మిట్లో ఒకవేళ 2 మాటలు మాట్లాడు అంటే షార్ప్గా మాట్లాడాలి, కాబట్టి కాఫీ తాగుతున్నాం. అండ్ ఓకే ఇక నెక్స్ట్ మాత్రం డైరెక్ట్ సమ్మిట్లోనే కలుస్తాం. ఓకే ఇక దీని తర్వాత డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పటికే టైం నియర్ ఎంత 43 అయింది. ఫైనల్లీ లొకేషన్కి అయితే రీచ్ అయినాం. ఇది గల్లీలో ఉన్నది. ఓకే మై కేబీ రైడర్స్, మొత్తం మీద అయితే లొకేషన్కి రీచ్ అయినాం.
సో ఇప్పుడిప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందట. హీరోగా అంతమంది చేశారు. నిజంగా బ్రదర్ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ యాటిట్యూడ్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికంటే ముందు నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నారు. సూపర్ సూపర్ బ్రదర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కొమరంభీం డిస్ట్రిక్ట్ తిరియాని నుంచి వచ్చినాను. తిరియాని నుంచి వచ్చారు. కొమరంభీం డిస్ట్రిక్ట్. గట్టిగా క్లాస్ కూడా. ఇంకా మీరు అసలు కంటెంట్ ఏంటి అంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసి కేపీ రెడర్ అని ఉంటుంది, కేపీ రెడర్ 06. నా మెయిన్ కంటెంట్ సబ్జెక్ట్ వచ్చేసి రెడీ కల్చర్ అన్నమాట. అంటే లాంగ్ ట్రావెల్స్ చేయడం, కుంభమేళకి వెళ్ళిన, ఊటీకి వెళ్ళిన, వైజాగ్ వెళ్ళిన, అండ్ సో ట్రావెలింగ్ ఎక్కువ మోటో బ్లాగింగ్ చేస్తా. అయితే యూట్యూబర్, ఇంకా మోటో బ్లాగింగ్ అండ్ ఇన్స్టాలో ఇప్పుడు రీల్స్. సూపర్ సూపర్. అండ్ ఏంటిదంటే ఇలాంటి సమ్మిట్ కి రావాలి, ఇలాంటి సమ్మిట్ లో అవార్డు తీసుకోవాలి అని ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అలాంటిది ఉండేది. సో చాలా మంది అక్కడెక్కడ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చూసినప్పుడు మన దగ్గర ఎప్పుడు సబ్మిట్ చేస్తారా, ఎప్పుడు నేను పోయి అక్కడ ఇట్లా ఒక అన్నదాన్ని ఇట్లా మీ ఐడి మీరు ఇట్లా ఉన్నారా అని చెప్పి నేను ఎప్పుడు గెలివేయాలని చెప్తాను అని ఎన్ని రోజులు వెయిట్ చేస్తుండే. సో C7 Clips వాళ్ళు నాకు సెలెక్ట్ చేసి నాది ఫోటో పంపినప్పుడు అనుకున్నా, సో 17 డేట్ ఎప్పుడు వస్తుందా అని డైలీ నేను లెక్క పెట్టుకుంటుంటే గంటలు నిమిషాలు. సో ఆ డే వచ్చింది. సో అందుకే ఈ మాత్రం రెడీ వచ్చిన. సో యాక్చువల్గా స్టేజ్ మీద మాట్లాడాలి కానీ మీరు ఇచ్చిన మోటివేషన్ ఇక్కడే మాట్లాడేస్తున్నా. సో అండ్ సో అక్కడ కూడా మాట్లాడతా. అయితే అందరికంటే ముందుగా C7 Clips వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ నా కేబీ రైడర్స్ బాధ్యత గల బైకర్స్ కి, రైడర్స్ అందరికి థ్యాంక్ యూ. సో స్టేజ్ మీద మళ్ళీ నెక్స్ట్ ఇంకా మంచిగా మాట్లాడతా. సూపర్ మాట్లాడదాం. గట్టిగా క్లాస్ కొట్టాలి బ్రదర్ కు. ట్రావెలింగ్ లో ఊటీలో ఎన్ని రోజులు ఉన్నారు? ఊటీలో 2 రోజులు. 2 రోజులు. నేను ఒక 1 month ఉన్నా అక్కడ ఊటీలో. సూపర్. తప్పకుండా ఒక చక్కని ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అయితే మీరు కొమరంభీం జిల్లా నుంచి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మేము హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను తిరియాని మండలం కొమరంభీం డిస్ట్రిక్ట్ వచ్చిన. అంటే మా బ్రదర్ కి సపోర్ట్ వచ్చింది. నేను కూడా రీసెంట్ గానే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో ఇక మీరు మాట్లాడమన్నారు కాబట్టి 2 గంటలు మనం బాగా మాట్లాడలే. మాట్లాడి ఇక్కడ మనం ఆయనతో మాట్లాడుకునేటప్పుడు నేను కూడా సేమ్ మా బ్రదర్ ని ఆదర్శంగా తీసుకుని నేను కూడా రైడింగే. అయితే నేను మెయిన్ గా ఛానల్ పెట్టింది అయితే ఒకటి, మనం ఇంకా కొత్త విషయాలు అంటే మనం కొత్త విషయాలు చూపెట్టాలి, కొత్త కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఛానల్ పెట్టిన. ఇంకా ఓకే థ్యాంక్ యూ అండి. మనము తెలంగాణ బిడ్డలం అంటే ఒక చిరుత పుల్లగా పెద్ద పుల్లగా మనం తిరుగుతూ ఉంటాం అంతా. అయితే ఈ పులులు మొత్తం అన్ని ఊళ్ళో ఎవరి తిరుగుతాను ఇటువంటి పుల్లు. అందుకే వీళ్ళని పులులుగా పరిగణిస్తున్నా. వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ నేను ఇక్కడికి రావడానికి, ఇక్కడ నిల్చొని మాట్లాడడానికి, తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మాది కొమరంభీం జిల్లా అండ్ ఇక్కడ ఎంతమంది ట్రైబ్స్ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఏదైతే ఒక ట్రైబ్, ఒక గోల్డ్ బిడ్డ. అండ్ అన్ని సంవత్సరాల కంటెంట్ అందరూ వేస్తున్నారు నాకు తెలిసి.
కానీ మా వెనుకబడ్డ జిల్లాలో, మా కొమరం జిల్లాలో ఒక టైప్ కంటెంట్ క్రియేటర్ అందరూ రైటర్ మోటార్ బ్లాగర్ ఎవరు లేరు. సో ఎప్పటికైనా ఒక రెస్పాన్సిబుల్ రైటర్ మోటార్ బ్లాగర్ కొంచెం జిల్లాలో కూడా ఉన్నాడు అని మా జిల్లాకు కూడా తీసుకురావాలని నా గోల్. అండ్ నా గోల్కి సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్ అండ్ మా రెస్పాన్సిబుల్ రైటర్స్, ఫాలోవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు జన్మలు ఇవ్వడమే కాదు, జీవితం ఇచ్చిన మా పేరెంట్స్ కి సర్టిఫికేట్ అని అంకితం. అండ్ శ్రీశైలం మాత్రం నేను మర్చిపోకుండా ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏదో ఒక రోజు ఆ షాప్ లో గిఫ్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ ఖచ్చితంగా భవిష్యత్తులో నేను కూడా ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ చేసుకుంటా. ఎందుకంటే లైఫ్ అంటే మెమరీస్, ఆ మెమరీస్ మన మనసులో మర్చిపోవచ్చు, కానీ ఒక ఫోటో చూస్తే మాత్రం అక్కడికి మనం మళ్ళీ వెళ్ళేస్తాం. సో అలాంటి మెమరీస్ మన లైఫ్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఫోటో తీయాలి, మంచి ఫోటో ఫ్రేమ్ మన ఇంట్లో ఉండాలి. మన 5 మంది 6 వయసులో ఒకసారి ఫోటో చూస్తే ఆ రోజు అక్కడ ఈ సన్నివేశంలో మెమరీ జరిగిందని మనం గుర్తు చేసుకుంటాం. సో ఫోటోగ్రఫీకి ఉన్న పవర్ లాంటిది, కంటెంట్ ఉన్న పవర్ లాంటిది. కాబట్టి ఖచ్చితంగా ఫోటో దిగండి. ఆ ఫోటో వల్ల ఖచ్చితంగా ఎవరైనా తీసేయాలని గిఫ్ట్ వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఎప్పటికైనా మా జిల్లాకి పేరు తీసుకొస్తాం, మా పేరెంట్స్ పేరు చేసుకోవాలని తెలుపుతూ జై గురు. Thank you, Sayedaka, and Tyson bro, and latest person thank you. Thank you bro. ఏదో ఒక రోజు నీ బండి నేను ఎక్కి నీతో పాటు నీకు కూడా రైడ్ చేయాలి, ఎందుకంటే నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ జాన్ సీనో టు కమ్ ఆన్ టు ది డాన్స్. ఓకే మై కేబినేటర్స్, మొత్తం మీద సబ్మిట్ అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మొత్తం మీద మళ్ళీ రిటర్న్ అయ్యి తాండూరు ఐబీకి అయితే రీచ్ అయినాం. ఇక్కడ నుంచి తరుణ్ బ్రో బైక్ తోటి ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ స్టేజ్లో చాలా బాగా మాట్లాడినా, కానీ తరుణ్ బ్రోని మర్చిపోయినా. సో ఏమనుకోవద్దు బ్రో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ అవార్డు, ఈ డే అయితే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే అక్కడ చెప్పలేకపోయినా కావచ్చు, కానీ నీకు తెలుసు నా హార్ట్లో అయితే ఉన్నావు. ఈ అవార్డు వెనుక ఎవరు ఉన్నారు, ఎట్లా వచ్చింది అన్నది కూడా నీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ బ్రో. నీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి. ఓకే బ్రో, మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. అండ్ ఉంటుంది బ్రో, తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైడర్స్, ఎవరు కూడా మనోళ్ళు తరుణ్ బ్రోకి సపోర్ట్ చేయండి. అండ్ కేబీ రైడర్, విజయ్ రైడర్ అందరినీ సపోర్ట్ చేయండి. సో కుమ్రభీం నుంచి మేమే మంచి పేరు తీసుకురావడానికి కంటెంట్ క్రియేటర్లుగా కష్టపడుతున్నాం. కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి అని తెలుపుతూ. ఓకే మళ్ళీ అదే బ్రో, షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ తరుణ్ బ్రో. నిజంగా నేను రీల్స్లో అనుకున్నా, కానీ అది నారానికి 2 వైపులు లెక్క. రీల్స్లో వేరే ఉంటుంది, బయట అట్టుడు వేరే ఉంటుంది. కానీ చిల్లుగా ఉంటాడు, మంచి ఎవరి నొప్పియడు, చాలా మంచిగా ఉంటాడు. నేను అంతా అనుకోలే, ఆ రీల్స్లో చూసి అన్నేది ఇట్లా అనుకున్నా, కానీ చాలా డీసెంట్గా మంచిగా ఉంటాడు. ఏంటంటే ఫన్, అందరూ కలిసిమెలిసి. ఏంటంటే ఒక చిన్న కంటెంటర్ని ఎవరన్నా కానీ ప్రోత్సహించే ఉద్దేశం మాత్రం అన్నదాన్ని నేను చూసి నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తప్పకుండా కలుస్తాను నేను మళ్ళీ, మీకు స్పెషల్. సో మళ్ళీ కలుస్తానే ఉంటాం, మళ్ళీ కంటెంట్ చేస్తానే ఉంటాం. ఓకే బ్రో, అండ్ కలుద్దాం. ఓకే బాయ్.